అందరికీ నమస్తే నుల్లా ధూమ్ ధామ్ ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ముచ్చట్లు షురు చేద్దాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైతుందా నుల్లా? కాదు కదా. కానీ జనాన్ని కన్ఫ్యూజ్ చేసి అబద్ధాన్ని నిజం చేయాలని కొందరు బాగా దండలాడుతున్నట్ట కదా. మన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తున్నా. ఈ కాళేశ్వరం కూలిపోతుంది, కాలిపోతుంది, మేడిగడ్డ మషైపోతుంది, మశానం అయిపోతుంది అని ఏవేవో భయాలు పెట్టించి కాళేశ్వరాన్ని కథం చేసే కుట్రలు నడుస్తున్నాయి. అగో గా కుట్రల సంగతి ఏందో, కాళేశ్వరం మీద గంత కండ్లమంటతనం ఏందో, మేడిగడ్డ పేరు మీద నడుస్తున్న మోసం ఏందో బయట పెట్టే పని పెట్టుకున్నారు మన గులాబీ పార్టీలు. పారి ఆ ముచ్చటేందో చూసేద్దాం. కుట్రలు బయటికి రావాలే, అసలు నిజాలు లోకానికి తెలవాలే. మార్చి 1 చలో మేడిగడ్డ. మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళా రంగంలో దిగిందోళ్ళ. కాళేశ్వరం అసలు అక్కడికే రాదు, అది కట్టి వేస్ట్, 1000 కోట్లు గోదావరిలో కలిపినట్టే అన్నంత సాటింపు చేస్తుర్రు కదా ఒక్కొక్కరు. గట్లా మాటికి అంటుంటే అయ్యో నిజమే కావచ్చు, కాళేశ్వరం ఉత్తదే, మేడిగడ్డ మునిగింది అని జనాలు అనుకుంటారు కదా. గట్లా జనాలు కన్ఫ్యూజ్ కాకుండా అసలు ఈ కుట్రల సంగతి ఏందో బయట పెట్టేందుకు మన గులాబీ దళం మేడిగడ్డకే బయలుతుంది. మార్చి 1 అంటే ఈ శుక్రవారం నాడు 200 మంది బీఆర్ఎస్ లీడర్లతోని చలో మేడిగడ్డ కార్యక్రమం పెట్టుకున్నారు. అసలు ఈ మేడిగడ్డలో ఏమైంది, బయట ఏమని సాటింపులు చేస్తుర్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు కథ ఏంది, దీంతో ఎన్ని లక్షల ఎకరాలకు ఫాయిదా అవుతుంది, దీంతో రైతులు ఏ తీరులో బాగుపడ్డారు, ఇవన్నీ బయట పెడతారు మన వాళ్ళు. ఈ చలో మేడిగడ్డ అనే ప్రోగ్రామ్ ఏదైతే మేము తీసుకున్నామో మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిమి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేస్తూ, వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. కాదోళ్ళ ఏమన్నంటే కోపంగాని అసలు ఈ కాళేశ్వరం నీళ్లు రానప్పుడు మన పంటల పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? కాళేశ్వరం మన తెలంగాణ తలరాతనే మార్చింది, ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. కానీ కండ్ల మంటతనం ఉన్నోళ్ళు, కడుపు మంటతోని గాయగా అయ్యేటోళ్ళు మాత్రం కాళేశ్వరం గొప్పతనాన్ని దాచిపెట్టి అదొక దండుగా ప్రాజెక్ట్ అన్నట్టే చేస్తురని రైతులే చెప్పుకుంటుర్రు. అంతెందుకోలా మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ సార్ మాట్లాడిన మాటలను రైతులే యాది తెస్తురు అందరికీ అన్నట్టు. ఏమన్నాడో ఇనురి మళ్ళోసారి. గతపు ఆనవాళ్ళను అన్నిటినీ సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష. ఏం చింత చేయకండి, మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు, నాది జిమ్మెదారి. మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నా అధ్యక్ష. సాక్షాత్తు అసెంబ్లీనే రేవంత్ సార్ ఈ మాట అన్నాడు కదా. ఆ మాట నిలబెట్టుకునేందుకే కేసీఆర్ సార్ కట్టించిన ఈ కాళేశ్వరాన్ని పొత్తం చేసే పని పెట్టుకున్నారని రైతులు చెప్పుకుంటుర్రల్లా. కాదుల్లా అసలు కాళేశ్వరం అంటే అదేదో చిన్నపిల్లల ఆట అనుకున్నారా అయ్యింది. 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కామధేనువు, తెలంగాణను కరువు నుంచి గట్టెక్కిచ్చే మన కొంగు బంగారం. ఈ ప్రాజెక్టును ముంగడబడకుండా అప్పట్లోనే కాంగ్రెస్ లీడర్లు కేసుల మీద కేసులు వేసిర్రు. అయినా కేసీఆర్ సార్ నాకెందుకులే తలకాయ నొప్పి అని కామగా ఊసోలే. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాని యేసుడే కావాలని ముంగడబడ్డాడు. అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నాడు. పగలు రాత్రి పనులు నడిపించి ప్రాజెక్టును మన కండ్ల ముందు పెట్టిండు. సొంటి కాళేశ్వరం మీదనే ఇప్పుడు కుట్రలు నడుస్తున్నాయి. పాత ప్రభుత్వాన్ని బదనాం చేసే పని పెట్టుకున్నారు కొందరు. గా కుట్రలను తిప్పికొట్టి అసలు నిజమేందో దునియాకు చూపించేందుకు చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని మన బీఆర్ఎస్ లీడర్లు పెట్టుకున్నారు. కాదబ్బా, ఇప్పుడు మనం బస్సు ఎక్కాలన్నా బండి ఎక్కాలన్నా ఏం చేయాలి? టికెట్ తీసుకోవాలి, అంతేనా కాదా? టికెట్ తీసుకుంటే మనం బండ్లో కూర్చోవచ్చు. కానీ గా కర్ణాటక కథ అలాగున్నది. ఆడ మెట్రో బండి ఎక్కాలంటే టికెట్ ఉంటే సరిపోదు, మంచిగా సూటు బూటు వేసుకోవాలి, అట్లయితేనే బండి ఎక్కనిస్తారు. అంతలావైతే చూడరు మీరు. అయితే పాపం ఈ తాత సుత్తనే అర్థమవుతుంది కదా, పక్కా ఊరు మనిషి, అందున రైతు. రైతు అంటే మర్యాద ఇయ్యాలనా ఇయ్యద్దా? అయితే మూట తీసుకొని బెంగళూరు మెట్రో స్టేషన్కి వచ్చేయండు. టికెట్ కూడా తీసుకున్నాడు. అయితే చెకింగ్ రకాల చూడుర్రి, పాపం ఈ తాతను లోపలికి పోనీయలేదు ఈ సూపర్వైజరు. నువ్వు బండి ఎక్కనే ఎక్కద్దు అనుకుంటే అటకాయించిండు. ఎందుకు అంటే ఈయన ఏషం మంచిగా లేదట. చెప్పుర్రి కథ. ఇది ఊరో లెక్కేది కాదు, మంచిగా టక్కు టిక్కేసుకొని రావాలే అనుకుంటా ఆపిండు. అధ్వానంకు నా వాడెత్తు షి. అయితే ఈ సూపర్వైజర్కి ఇట్లా ఫకర్ చూపిస్తే తోటి ప్యాసింజర్లు మాత్రం ఈ తాత దిక్కు నిలబడ్డారు.
అన్నం పెట్టే రైతు ఎందుకు బండెక్కద్దు అని బైక్ చేసిర్రు. అగో ನಾವು ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಬಂದಿದೀವಿ. ಇವ್ರನ್ನ ಮೆಟ್ರೋದೊಳಗೆ ಬಿಡ್ತಿಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಇವ್ರದ್ದು ಡ್ರೆಸ್ ಗಲೀಜಿದೆ ಅಂತ. ಡ್ರೆಸ್ ಗಲೀಜಿಲ್ಲ ಅಂತ ಬಿಡ್ತಿಲ್ಲ ಒಳಗೆ. ಅಲ್ಲಿ ಸರ್ ನೋಡಿ ಬರ್ತಾ ಇದ್ದು ಅವ್ರು ರೈತರವ್ರು ನೀವು ಯಾರಿಗ್ ಮಾಡ್ತೀರೋ ಮಾಡಿ. ಅವರು ಗಲೀಜಿರ್ಲಿ ರೈತರವ್ರು ಪಾಪ ಅವ್ರಿಗೆ ಏನು ಗೊತ್ತಾಗತ್ತೆ ಹೇಳಿ. ನೀವು ಗಲೀಜ್ ನೀವು ಹೇಳಿ ವಿಚಾರ ಮಾಡಿ. ಹಳ್ಳಿಯವರು ಅವರು ಅಗ್ರಿ ಆಗ್ತೇನೆ ಸರ್, ಅದಕ್ಕೆ ನಾನು ಅಗ್ರಿ ಆಗ್ತೇನೆ. ಬಟ್ ನೀವು ಗಲೀಜಿದೆ ಅಂತಂದ್ರೆ ಬಿಡಬಾರ್ದು. ಆ ತರ ನಿಮ್ಗೆ ತಪ್ಪಾಗುತ್ತೆ. ಅದ್ ಹೆಂಗಿದೆ ಹೇಳಿ ರೂಲ್ಸ್, ಎಲ್ಲಿದೆ ಗಲೀಜ್ ಬಟ್ಟೆಗೆ ಬಿಡಲ್ಲ ಅಂತ ಬೋರ್ಡ್ ಹಾಕಿದ್ರ ಈ ತರ ಗಲೀಜ್. భాష మనది కాకున్నా మీకు అర్థమయ్యే ఉంటది కదా అంతా. ఊరు మనిషి అయితేంది, ఈ మెట్రో బండి పట్టణం వాళ్ళకేనా రైతునికి ఇట్లా నిలబెట్టుడేంది అని నిలదీసిరు మంచిగా. కానీ నాకైతే ఈ పాపం రైతుని చూస్తేనే పానం కలుక్కుమన్నదల్లా. అయితే ఈ సూపర్వైజర్ చేసిన పనికి ఈ రైతు మాత్రం మనసులే నవ్వుకున్నాడు కావచ్చు. ఈ పట్టణం జనాలు మరీ గింత దేడిది మాకు లెక్క మారిపోయేరేంది అని పరేషాన్ అయి ఉండాలి. అంతే కదా కాదోల్లా. మనిషి ఏషం చూసి కట్టు బొట్టును చూసి మర్యాదలు ఇస్తారా? ఏం దిమాకులో ఏమో పో. ఇప్పుడు మనం అంతరిక్షం ముచ్చట్లు చెప్పుకుందాం. ఏ మాట కామాటనుల్లా మన సైన్స్ వాళ్ళు చాలా గొప్పలు కదా. ఇప్పటికే చంద్రయాన్ యాత్ర మంచిగా చేసిరు కదా. ఇక ఇప్పుడు గగన్యాన్ అని కార్యం పెట్టుకున్నారు. అంటే రాకెట్లా మనుషుల్ని తోలుతారన్నట్టు మీదికి. ఇక గట్ల మీదికి పోయే అదృష్టవంతులు ఎవరో చూడురు మీరు కూడా. ఇగో ఈ నలుగురిని మంచిగా యాది పెట్టుకోరు మీరు. వీళ్ళే గగన్యాన్ చేసేది. అంటే అంతరిక్షంలో పంపేది వీళ్ళనే. మన మోడీ సారు మన దేశానికి పరిచయం చేస్తుండు. అగో అన్నట్టు ఈ సారు పేరు కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్. ఈ సారేమో అజిత్ కృష్ణన్ సార్ అట. ఈ సార్ పేరు అంగద్ ప్రతాప్ సారు. ఈయననేమో శుభాంశు శుక్లా. వీళ్ళే గగన్యాన్ చేసే వ్యోమగాములు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్. గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్. వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. వీళ్ళ పేర్లు కూడా మంచిగా యాది పెట్టుకోవాల. మనం పరీక్షల్లో కూడా వీళ్ళ పేర్లను అడుగుతారు. ఇక వీళ్ళను 400 కిలోమీటర్ల దూరంలో పంపి కక్షలలో ఉంచి 3 రోజులు అయినాక వీళ్ళని వెనక తీసుకొస్తారట. అన్నట్టు మన దేశం తరఫున మనుషులను అంతరిక్షంలో పంపుడు ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. ఫస్ట్ ఈ నలుగురికి ఛాన్స్ దక్కిందంటే నిజంగా వీళ్ళు గ్రేట్ కదా. ఎన్ని పరీక్షలు ఎన్ని టెస్టులు పాస్ అయితే వీళ్ళకి ఈ ఛాన్స్ దక్కిందో. అంతే కదా. ఈ అంతరిక్షంలో పోయే ఈ నలుగురిని మన ప్రధాని మోడీ సార్ వారు సన్మానం చేసిండు. ఈ నలుగురు అంటే నలుగురు మనుషులు కాదు, 140 కోట్ల మందితో సమానం అని చెప్పుకొచ్చిండు. ఈ అంతకుముందేమో ఈ కేరళలో సైన్స్ వాళ్ళు తయారు చేసిన మిషన్లను రోబోలను చూసుకుంటా సంబరపడ్డాడు మోడీ సారు. అలా చూడు తిరుక్కుంటే ఎంత పరీక్ష పెట్టి చూస్తుండో సారు. ఇప్పుడు ధూమ్ ధామ్ ముచ్చట్లల్లా చిన్నపాటి చిటుకు పొట్టుకు వైరల్ వీడియోల ముచ్చట్లు చూద్దాం. ఏమంటారుల్లా? ఇవి చూస్తే మీరు పరిశాన్ అవుతారు, షాక్ అవుతారు. జల్దీ చూసి షాకో షేకో గారి మరి. ఇగో గీడ బర్రె నిల్చొని ఉన్నది కదా రోడ్డు మీద. ఎవరి కోసమో చూస్తున్నట్టున్నది. చూద్దాం దీని బాధ ఏందో. అబ్బరా వీట, ఇది పెద్ద మెంటల్ కేసు ఉన్నట్టున్నది. ఏంది పిచ్చిలేసిందా ఏంది ఈ బర్రెకు నా వడెత్తు? అగో ఇడతలేదు. ఓసిని ఏనుగులు గుడ్డేలుగులు ఎంబడబడ్డట్టే చేస్తుందిగా ఇది కూడా. పాపం ఆయన చూడు ఎట్లెగిరి పడ్డాడో, చెట్లలా పడ్డాడు. మనిషి ఏడివా అసలు, అయినా ఇడిచి పెడతలేదు. మరి బర్రెకు ఇంతగానో కోపం ఎందుకు వచ్చిందో ఏం పాడో. ఏమైందే బర్రె నీకు? మంది మీద గిట్ల పడుతున్నావు అన్నట్టు. ఈ బర్రెని చూస్తే భయమైనట్టయింది కదా మీకు. ఇక ఇప్పుడు ఇంకో వైరల్ వీడియో ముచ్చట చూడుర్రి. ఇది చూస్తే దిల్లు ఖుషి అవుతారు భయం నుంచి బయటకు వచ్చి. ఇగో ఈ తాత పెద్దవ్వ వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూడుర్రి. ఇయాళంగా నిద్ర పెట్టను రిచ్చాయి. మామూలుగా లేదు కదా కళాపోషణ. ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళనే నడుతుందట. మొత్తానికి ఇన్స్టాగ్రామ్ రీళ్లు చేయబట్టి ముసలోళ్ళు కూడా కళాకారులు సెలబ్రిటీలు అయిపోతుర్రు పో.
అన్నట్టు ఇంకొక ముచ్చట ఉన్నది, అది కూడా చూసేది మీరు. ఆ అమ్మగారు దర్శనం ఇచ్చినావా? గటేటో పెద్ద వరద వస్తుంది, మరి వరద వచ్చినప్పుడు ఆడికెళ్ళి వారిపోవాలి కదా. ఈ మేడం గారు చూడు సెల్ఫీ వీడియోలు తీస్తుంది. అవసరమా పెర్ఫార్మెన్స్? ఈ అటెన్క ఏమైందో చూసి తరించుర్రి మీరే. నేను వీడికెళ్ళి పోతా గాని. ఎందుకొచ్చిన కళా పోషణలు, ఏమిటికొచ్చిన లలిత కళలు, ఏందో ఏమో పో. ఇది వాళ్ళ ధూమ్ ధామ్ ముచ్చట్లు. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. నమస్తే.